కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ సరవణ అధ్యక్షులు యాళ్ల రత్నారావు కాకినాడలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అమరవీర స్మారక స్తూపం వద్ద కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ సరవణ తరపున క్లబ్ అధ్యక్షులు యాళ్ల రత్నారావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాళ్ల రత్నారావు మాట్లాడుతూ 1999లో కార్గిల్ యుద్ధంలో మన సైనికులు ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడారని అన్నారు. వారి ధైర్యం, పట్టుదల, దేశభక్తి కారణంగా మనం ఈ రోజు గర్వంగా శ్వాసించగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జోన్ చైర్మన్ అలైదొడ్డి వీరేంద్ర మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన సైనికుల జ్ఞాపకార్థంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మన బాధ్యత అని, వారి త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని తెలియజేశారు. అనంతరం అలై దిలీప్ కుమార్ సదనాని మాట్లాడుతూ యువత దేశ సేవలో భాగస్వాములవ్వాలని, సైనికుల త్యాగాలు స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అలై యాదవిలి మురళీధర్, అలై మలాది మనోహర్, అలై మలాది ఈశ్వరి, అలై కేదారిశెట్టి శ్రీదేవి, అలై సేతు మాధవరావు, క్లబ్ సెక్రటరీ అలై ధూళిపూడి రామకృష్ణ, కోశాధికారి అలై డమ్మిశెట్టి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు పూలతో నివాళులర్పించారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ సర్వన్ క్లబ్ ద్వారా ఈరోజు మనకి అమరవీరులైన జవాన్లకి నివాళులు అర్పించిన కార్యక్రమం ఈరోజు మన ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు కార్గిల్ యుద్ధంలో అమరులు అవ్వడమే కాకుండా ఆ రోజు ఎన్నో కొండలను దాటుకుంటూ వెళ్ళి ఆ రోజు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి ఆ విజయానికి చిహ్నంగా ఈరోజు ఆ కార్గిల్ విజయోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్లో కూడా మనం భారతదేశం విజయం సాధించింది. ఇలాంటి విజయాలన్నిటికీ కూడా మన సైనికులు ఎంతో మంది ప్రాణాలు అర్పించి ఎంతో కష్టపడి మనం దేశాన్ని రక్షిస్తున్న సైనికులను ఈరోజు స్మరించుకోవడం మనందరి బాధ్యతే కాకుండా సైనికులకి మనందరం కూడా ఒక కలిసికట్టుగా మనం సపోర్ట్నివ్వాలి. మనం దేశం అంతా కలిసి సపోర్ట్ని ఇచ్చిన నాడే సైనికులకి వాళ్ళకి కష్టపడుతున్న దానికి వాళ్ళకి ఒక అర్థం ఉంటుంది. వాళ్ళకి మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులకు మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధ జ్ఞాపకార్థం జూలై 26వ తారీఖున ప్రతి సంవత్సరం విజయ దివసంగా జరుపుకోవటం మనం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. ఇది ఆనవాయితీ అనే కంటే ఆ రోజున ఎంతో మంది అమరవీరులైనటువంటి అమర జవాన్లకి మనం ఇచ్చేటువంటి నివాళిగా కూడా చెప్పుకోవచ్చు. కానీ ఎంతో మంది త్యాగమూర్తుల పుణ్యఫలం, వారి యొక్క పరాక్రమ ఫలితం ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. ఈ కార్గిల్ వార్ అనేటువంటిది మామూలుగా ఒక రోజులో జరిగింది కాదు. ఇది పాకిస్తాన్ 1947లో కూడా కాశ్మీర్ మీద యుద్ధం చేసినప్పుడు అది సోల్జర్స్ను వెనకాల పెట్టి ముందు కబాయిలీస్ అనేటువంటి ఒక తెగని, ఒక కొండ తెగనే ముందుకు గెంటి యుఎన్ఓలో మాకు తెలియదు వాళ్ళు సివిలియన్స్ అని చెప్పుకుంటూ వచ్చి వెనకాల సోల్జర్స్ని పంపించింది. అదే ప్లాన్తో ఇప్పుడు కార్గిల్లో కూడా ఏం చేసిందంటే ఒక ట్రైబ్ సెక్షన్ను ముందుగా పెట్టి దాంట్లో సోల్జర్స్ని కలిపి ఇది మా సోల్జర్స్కి ఏమీ సంబంధం లేదంటూ నాటకమాడి కార్గిల్ యుద్ధం మొదలుపెట్టింది. కార్గిల్ యుద్ధం మొదలుపెట్టి దగ్గరగా ఒక విధంగా చెప్పాలంటే చాలా చావు దెబ్బ తిని వెనక్కి వెళ్ళింది. ఈ చావు దెబ్బ కొట్టినటువంటి మన భారత సైనికులకి మన ఈ రోజున వాళ్ళ శౌర్య పరాక్రమాలకి, వాళ్ళ ప్రాణ త్యాగాలకి మనం కార్గిల్ విజయ్ దివస్గా ఈ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం.